హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హార్కాస్ వరల్డ్. ఈ వీడియోలో తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ డీటెయిల్గా చూపించున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మేక తలకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్: ఒక ఆనియన్ పీసెస్గా కట్ చేసుకోవాలి, సోంపు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, 4 లవంగాలు, పట్ట, తెల్లగడ్డలు, కొత్తిమీర, 3 టమోటాలు, అల్లం, పచ్చిమిర్చి 2 వేసుకుంటే చాలండి. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కూరకు కావాల్సిన మసాలా రెడీ. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఆల్రెడీ కట్ చేసి క్లీన్ చేసుకున్న తలకాయ కూరని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి అందులో పసుపు, ఉప్పు వేయాలి. వాటర్ని తక్కువగా పోసుకుంటే బెటర్. కూర కంటే కొద్దిగా తక్కువనే ఉండాలి వాటర్. అప్పుడే మనకు కూర అనేది ఈజీగా ఉడుకుతుంది. లేకపోతే వాటర్ అంతా కుక్కర్లోంచి బయటికి వచ్చేస్తుంది. కూరని బట్టి విజిల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో తగినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఒడియం వేసి అందులో కట్ చేసిన ఒక ఆనియన్ వేయాలి. లైట్గా బ్రౌన్గా వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసి బాగా వేయించాలి. మసాలాలోనే తగినంత ఉప్పు, పసుపు వేసి గరిటెతో అటు ఇటు తిప్పుతూ కొద్దిసేపు వాడ్చాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ కనిపించాక తగినంత మిరప్పొడి వేసి బాగా వాడ్చాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకున్న తలకాయ కూరని మసాలాలో వేసి గరిటెతో పైకి కిందికి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపు కూరని ఉడకనిచ్చాక ఉప్పు, కారం సరిపోయిందని ఒకసారి టేస్ట్ చేసుకోండి. సరిపోతే ఓకే, సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేశాక కొద్దిసేపు మళ్ళీ ఉడకనివ్వాలి. అప్పుడే మిరప్పొడి వాసన అనేది పోతుంది. నాకైతే బాగా సరిపోయింది, సో మేము యాడ్ చేయలేదు. వాసన కూడా గుమగుమ వస్తూ ఉంది. ఉప్పు సరిపోతే వాసన ఆటోమేటిక్గా బాగా వస్తుందంట, మా అత్తగారు చెప్పారు. అంతే అండి, టేస్టీ తలకాయ కూర రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. ఇలా వేడి వేడి సంగటిలో తలకాయ కూర అద్దుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లవ్ యూ గాయ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.